బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి తన కంపెనీలో అకౌంటెంట్తో అవినీతికి పాల్పడినట్లు ఎల్టీఆర్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి ఆరోపించారు. 3.5 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, వారి అవినీతికి సంబంధించిన తర్వాత అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై విచారణ అడిగితే తన వెనుక వెంకట్రామరెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు ఉన్నారని, ఏ కేసులైనా సరే పెట్టుకోండి చెప్తున్నాడని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి తన కంపెనీల అకౌంట్తో అవినీతికి పాల్పడినట్లు ఎల్టీఆర్ లైఫ్ సైన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి ఆరోపించారు. 3.5 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, వారి అవినీతికి సంబంధించిన తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై విచారణ అడిగితే తన వెనుక వెంకట్రామరెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు ఉన్నారని, ఏ కేసులైనా సరే పెట్టుకోండి చెప్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి తన కంపెనీల అకౌంట్తో అవినీతికి పాల్పడినట్లు ఎల్టీఆర్ లైఫ్ సైన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి ఆరోపించారు. 3.5 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, వారి అవినీతికి సంబంధించిన తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై, అందులో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారిందని చెప్పవచ్చు తెలంగాణ రాజకీయాల్లో. అయితే తన కంపెనీలో వెంకట్రామరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఎల్టీఆర్ఎఫ్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి తిరుపతి రెడ్డి ఆరోపిస్తున్నారు. 3.5 కోట్ల రూపాయలు వెంకట్రామరెడ్డి కొల్లగొట్టారని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తన వద్ద పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వెంకట్రామరెడ్డిపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా గత 2 రోజులుగా వరుసగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని చెప్పి కూడా ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా వెంకట్రామరెడ్డిని నిందితుడిగా చేర్చాలని ఆరోపించగా, తాజాగా వెంకట్రామరెడ్డిపై మరో ఆరోపణ కూడా వచ్చింది. తిరుపతి రెడ్డికి సంబంధించి కూడా తిరుపతి రెడ్డి కంపెనీలో 3.5 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి వరుసగా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై ఆరోపణల పర్వం కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డికి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా. తాజాగా ఈరోజు వెంకట్రామరెడ్డిపై తిరుపతి రెడ్డి ఆరోపణలు కూడా సంచలనంగా మారాయని చెప్పవచ్చు. మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు వరుస షాకులు ఇస్తున్నారు. అటు ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, లేదంటే బాధితులు ఎవరైతే వెంకట్రామరెడ్డి బాధితులు ఉన్నారో తిరుపతి రెడ్డి కూడా. అయితే ఇది ఇంతటితో కాకుండా తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నానని కూడా చెప్పారు. గతంలో కూడా ఈ విషయాన్ని నేను గుర్తించినప్పటికీ అధికార పార్టీ అండదండలు ఉండడంతో వెంకట్రామరెడ్డిపై చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా తిరుపతి రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.
ఇప్పటి వరకు స్తబ్దతగా ఉండి ఇప్పుడే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. దీనిలో ఎంతవరకు నిజం ఉంది? మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే ఇందుకు సంబంధించి గతంలో ఆయన సంగారెడ్డి ఆ, జిల్లాలో కూడా ఆయన ఐఏఎస్ అధికారిగా పనిచేస్తారు. అప్పుడు జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు. అనంతరం జిల్లాల పునర్విభజన అంటే ఉమ్మడి జిల్లాలో కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా సంగారెడ్డి నుంచి నేను సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా కూడా సీఎం కేసీఆర్ నియమించిన నేపథ్యంలో ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఒక దశలో మల్లన్న సాగర్ కానివ్వండి, గజ్వేల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ అంశాల్లో కీలకమైనటువంటి అంశాల్లో కూడా వెంకటరామరెడ్డి జోక్యం ఉన్నా కూడా అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం, మాజీ మంత్రి హరీష్ రావు అండదండలు కూడా ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. ఆయన ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడే ఆయన పదవికి రాజీనామా చేయడం, మరుసటి రోజే పదవికి రాజీనామా చేసిన రెండవ రోజే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం అప్పటి సీఎం కేసీఆర్ కు చెల్లింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబానికి కావండి బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉండగా కూడా ఆయనకు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా కేసీఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందడందలు పూర్తిగా ఉండడం పట్ల ఆయనపై చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, ఆయనపై ఉన్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా పోలీసులు కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా అప్పటి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రఘునందన్ ఫోన్ ట్యాప్ అని చెప్పి కూడా ఆయన గతంలోనే ఆరోపించారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పి కూడా రఘునందన్ రావు నిన్న సంగారెడ్డిలో ఆరోపించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసి ఆయన డీజీపీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి అధికార పార్టీ ఆయనకు అండదండలుగా ఉండడంతో ఆయనపై వచ్చినటువంటి ఫిర్యాదులు ఆరోపణలపై ఎట్లాంటి విచారణ జరగలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఫోన్ ట్యాపింగ్ అంశాలతో పాటు బీఆర్ఎస్ నేతల అక్రమాలు, ఒక్కొక్కరిగా అరెస్టులు మనం చూస్తా ఉన్న పరిస్థితిలో ఇట్లాంటి బాధితులకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది, అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటున్న నమ్మకంతోనే తాను బయటకు వచ్చినట్లు కూడా తిరుపతి రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసులో వెంకటరామరెడ్డితో పాటు వేణుగోపాల్ రెడ్డి కూడా ఇందులో భాగస్వామి. అతను కూడా 3.5 కోట్లు కొల్లగొట్టడంలో ఆయన సహకారం కూడా ఉందని చెప్పి కూడా రామరెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇది జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అప్పటి సీఎం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గులాబీ బాస్ కేసీఆర్ సొంత జిల్లాలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిపై వరుస ఆరోపణల నేపథ్యంలో పార్టీ కూడా ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు వెంకటరామరెడ్డి, కానీ ఆయన ప్రచారం నిర్వహించిన మరుసటి రోజే ఎక్కడైతే ప్రచారం నిర్వహిస్తున్నారో అక్కడికి ప్రతిపక్ష నాయకులు చేరుకోవడం, ఆయనపై ఆరోపణలు చేయడం, ఏ రకమైన అంటే ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, అవినీతి ఆరోపణలు కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి రామరెడ్డి చేస్తున్నట్టు ఆరోపణలు, ఇలా వరుసగా ఆయన ప్రచారం నిర్వహించిన మరుసటి రోజే వరుసగా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు కానివ్వండి, ఆయన వెంకటరామరెడ్డి బాధితులు ఆరోపణలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి జీర్ణించుకోలేని అంశాలుగా ఉన్నాయని చెప్పుకొని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సునీల్. నా పేరు లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి. ఒక ఫార్మా కంపెనీ మేము జైదోపూర్ మండల్ గజ్వల్ కాన్స్టిట్యూన్సీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఇనిషియల్ 2017లో కోస్టెడ్ ఫార్మస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్. అందులో ఇప్పుడున్న ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి, అప్పుడు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఉన్న వెంకటరామరెడ్డి కూడా మా దాంట్లో షేర్ హోల్డర్. తను చేసిన గ్రీడీ వల్ల, తనకు నా కంపెనీ గుంజుకోవాలన్న దానివల్ల తను అరాచకాలకు కంపెనీ మొత్తం కొలాప్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయిన తర్వాత సొంత డబ్బులతోటి ప్రాపర్టీస్ నమ్ముకొని అక్కడే మళ్ళీ ఇంకో కంపెనీ నెలకొల్పి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నేను కూడా స్థానికులకి కావచ్చు, ఉద్యోగుల నుంచి వచ్చినాను కాబట్టి స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చి 2022 నుంచి కంపెనీ రన్ చేస్తున్న క్రమంలో మా కంపెనీలో పనిచేస్తున్న ఒక అకౌంటెంట్ని వాళ్ళు ప్రేరేపించి 3.5 కోట్ల రూపాయలను ఫ్రాడ్ చేపించి, ఇప్పుడు ఆ అకౌంటెంట్ ఏం చెప్తున్నాను